హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సొంత నరేష్. సో అందరు ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒలే మసాలా కర్రీ చూపిస్తాను. అలానే నా ఫ్రిడ్జ్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇవి నైటే సోక్ చేసి పెట్టుకున్న వాటర్లో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే కర్రీ చేసుకుంటామో అప్పుడు నార్మల్గా కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. నీట్గా మెత్త కుక్ అయిపోతుంది అన్నమాట, సాఫ్ట్గా. సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ లోపల కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఎంతమందికి కర్రీ అంటే ఇష్టం? మాకైతే విలేజ్ సైడ్లో ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఈ కర్రీ కంపల్సరిగా పెడతారు. ఆలు ఇంకా బ్రింజాల్ ఇవి 3 కలిపి చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. అదేంటో కానీ ఇది ఒక్కటి అంటే చోలే ఒక్కటి కానీ యాడ్ చేస్తే కర్రీలో ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను వీక్ ఒకసారి కంపల్సరీ చేసుకుంటా. బట్ ఇది ఎక్కువగా చేసుకోవద్దు అంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కర్రీ. బట్ నార్మల్గా అయితే బాగానే ఉంటుంది. సో నాకైతే ఫేవరెట్ ఈ కర్రీ. ఇంకా నెక్స్ట్ అన్నీ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. నార్మల్ కర్రీస్కి ఎట్లా పెట్టుకుంటామో అలానే పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఆలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఆలు యాడ్ చేసుకున్నాక మనం ఎప్పుడైనా సరే కర్రీ చేసుకున్నప్పుడు తొందరగా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అనమాట. సో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అలానే కొంచెం వేగిన తర్వాతకి మనము ఆల్రెడీ కుక్కర్లో 2 విజిల్స్ తెప్పించుకున్నాం కదా, చోలే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. చాలామంది తాలింపు పెట్టాక టమాటా యాడ్ చేస్తారు. అది కొంచెం మగ్గిన తర్వాత కర్రీ అంటే ఏం కర్రీ వండుకుంటారో ఆ కర్రీ యాడ్ చేసుకుంటారు. కానీ అలా చేస్తే ఏంటంటే టమాటా బాగానే అవుతుంది, కుక్ అవుతుంది. కానీ కర్రీ మాత్రం కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది. అందుకే ఫస్ట్ మనం నార్మల్గా కర్రీనే వేసేసుకోవాలి, తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది, తొందరగానే కుక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ కొంచెం అవి ఇవి అన్నీ వేగిన తర్వాతకి పసుపు కారం యాడ్ చేసుకుంటున్నాను. అలానే ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఈ 3 కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక కాసేపు 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అలానే క్యాప్ తీసేసి ఓన్లీ 1 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. నార్మల్గా వేరే కర్రీస్లో కూడా మనం ఎంత కావాలో అంతనే వాటర్ యాడ్ చేస్తేనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఎక్కువగానే వాటర్ యాడ్ చేస్తే అంత మంచిగా ఉండదు, టేస్ట్ ఉండదు అసలు మెయిన్. ఇంకా నెక్స్ట్ దగ్గర అయినాక కొంచెం కొత్తిమీర, అలానే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకా లాస్ట్కి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసేయడమే. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అయితే చూసేద్దాం, ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది. ఫస్ట్ నా ఫ్రిడ్జ్ ఇలా ఉందన్నమాట. ఎంత చండాలంగా ఉందో చూసారా? అక్కడే ఎప్పుడంటే అప్పుడు తీసి అట్లా పెట్టేసేదాన్ని. అస్సలు ఒక నీట్గా సర్దుదామని ఎప్పటి నుంచో అనుకోవడమే కానీ అస్సలు తీయట్లేదు, అలానే పెట్టేస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఫ్రిడ్జ్లో అవన్నీ ఫస్ట్ అన్లోడ్ అయితే చేసేసేయాలి. ఫస్ట్ అయితే నేను సైడ్వి అయితే తీసేస్తున్నాను. ఎప్పుడైనా సరే మిడిల్తో కాకుండా సైడ్ ఫస్ట్ మనం తీసేసుకొని అన్నీ నీట్గా ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అవన్నీ నీట్గా వాష్ చేసేసుకుంటాను. మీకు ఎప్పుడైనా అంటే మీరు నార్మల్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఇది ఒక భయం అనేది ఉంటుందా? నాకైతే చాలా భయం వేస్తుంటుంది ఒక్కొక్కసారి అయితే. ఎందుకంటే అవి గ్లాస్ ఐటమ్స్ కదా, నార్మల్గా నాకు తీయడానికి అంతగా రాదు, పెట్టడానికి కూడా రాదు. ఒక్కొక్కసారి అయితే అంటే గుంజుతూ ఉంటాను, నాకైతే రాదు ఒక్కొక్కసారి. కానీ నార్మల్గా అయితే ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇప్పుడు
సో అవన్నీ నీట్గా అయితే వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ అనమాట. ఇప్పుడు మిడిల్ అన్నీ తీసేసి ఒక సైడ్కి అయితే కింద పెట్టేసుకుంటున్నాను. కింద పెట్టుకొని అవి కూడా తీసేస్తాను. ఇవి కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పెద్దవి కాబట్టి చేతిలో తొందరగా జారిపోతాయి. సో ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక సైడ్ నుండి. ఈ లోపల సైడ్ ఇవి కూడా నీట్గా ఆరబెట్టేసుకుంటున్నాను. వాష్ చేసి ఆరబెట్టేస్తే ఇంకా నెక్స్ట్ అవన్నీ డ్రై అయ్యే లోపల ఈ సైడ్స్ ఇదంతా నీట్గా తుడుచుకుంటున్నాను. నార్మల్గా అయితే మనం ఫ్రిడ్జ్ వీక్కి ఒకసారి అట్లా నీట్గా చేసుకుంటే ఇంత డీప్ క్లీన్ అయితే అవసరం ఉండదు. కానీ నేను చాలా డేస్ అయిపోయింది నేను చెయ్యక, అందుకే డీప్ క్లీన్ అయితే ఈసారి పెట్టుకున్నా. సో ఇంకా అవన్నీ నీట్గా తీసేసాక సైడ్స్ అవన్నీ నీట్గా తుడుచుకున్నాను. మెయిన్ ఏంటంటే ఈ డోర్ పైన ఉంటుంది కదా, మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. అసలు దీని మిడిల్లో మెయిన్ తుడుచుకోవాలి, ఎందుకంటే చాలా అంటే చాలా డస్ట్ ఆ మిడిల్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం స్టార్టింగ్ అని తుడవకపోతే తర్వాత మొత్తం సైడ్స్ బ్లాక్ అయిపోతుంది. కొందరు ఫ్రిడ్జెస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సైడ్స్ కొంచెం బ్లాక్ ఉంటుంది. సో అది దేనివల్ల వస్తుందంటే ముందు మనం క్లీన్ చేసుకోకపోతే, అలా వదిలేసి ఒక్కసారి క్లీన్ చేద్దామన్నా సరే అది అవ్వదు. సో ఇక్కడైతే నా తిప్పలు చూడండి పెట్టడానికి, చాలా అయితే కట్ చేసేసానులేండి, చాలా తిప్పలు పడుతుంది వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకా మిడిల్ కూడా నీట్గా వాష్ చేసేసి డ్రై చేసాక తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్ లైనర్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఎప్పుడైనా సరే ఏదైనా పడిపోయినా సరే మనం అది ఒక్కటి తీసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఓపెన్ చేసి అంతా క్లీన్ చేయక్కర్లేదు. సో అదైతే మంచి యూస్ఫుల్ అయింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టమాటో అవన్నీ నీట్గా వాష్ చేసి తుడిచేసి ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పుడైనా కుక్ చేసేటప్పుడు ఇది ఒక్కటి తీసుకొని నేను బయట పెట్టుకుంటే చాలు, మొత్తం అన్నీ తాలింపుకి అన్నీ కావాల్సినవి ఒక దాంట్లో ఉంటాయి అన్నమాట. సో కింద అయితే అన్నిటికీ టిష్యూస్ వేసేసి ఒక సైడ్న అయితే కరివేపాకు పెట్టేసుకుంటున్నాను. కరివేపాకు ఏంటంటే ఆకులతో కాకుండా అలా కాడలతో కానీ పెట్టేసామంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా పైనుండే కాడలు తీసేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పైన కూడా అలానే టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లోజ్ చేసేస్తున్నాను. కొత్తిమీర, ఇంకా నెక్స్ట్ ఒక దాంట్లో తెల్లుల్లి అయితే వేసేసుకుంటున్నాను, ఇంకో దాంట్లో అల్లం వేసుకుంటున్నాను. సో తాలింపుకి కావాల్సినవన్నీ ఒక దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇది నేను చూస్ చేసుకొని, అంటే తాలింపుకి అయితే బాగా యూజ్ అవుతుంది, ఒకసారి అన్నీ తీసి పెట్టుకోవచ్చులే అనుకొని నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లేవర్స్ అయితే ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఇదేంటి అంటే ఐస్ క్రీమ్ బాక్స్ అనమాట. సో ఐస్ క్రీమ్ బాక్స్లో కింద టిష్యూ పేపర్ వేసి మిడిల్లో ఫ్లేవర్స్ పెట్టి పైన టిష్యూ వేసేస్తే ఇవి కూడా ఒక 1 వీక్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నాను. సో మాకైతే పైన ఒకటి ఇలా ర్యాక్ వచ్చింది డ్రా టైప్లో బయటకు తీసుకోవడానికి, అందులో కరెక్ట్గా నాకు ఆ బాక్స్ సరిపడింది. సో ఆ బాక్స్ అయితే అందులోనే పెట్టేస్తున్నాను. పైన అయితే మిల్క్ అయితే కంపల్సరీగా ఉండాలి కదా పిల్లలు ఉన్న దగ్గర. సో మిల్క్ అయితే పైన పెట్టేసి ఫ్లేవర్స్ అవి అంటే నేను డైలీ రెగ్యులర్గా మార్నింగ్ తీసేటివి అయితే పైన పెట్టేసుకుంటున్నాను. మిగతావన్నీ కింద పెట్టేసిన ఒక సెల్ఫ్ అయితే ఖాళీగా ఉంచుతాను. ఏవైనా పాలు అట్లా గిన్నెలు ఏమైనా గిన్నెలతో పెట్టేటివి ఉంటాయి కాబట్టి సెల్ఫ్ ఖాళీగా ఉంచేసి ఇంకా నెక్స్ట్ గుడ్లు ఇంకా లెమన్స్ అవి యాడ్ చేసేసాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకా కాలిన్ తోటి మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను. బయట కూడా నీట్గా తుడిచేసుకున్న తర్వాత నా ఫ్రిడ్జ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సో క్లీన్ చేసుకున్నాక ఆర్గనైజ్ చేశాక చాలా నీట్గా కనిపిస్తుంది. బట్ ఓకే, ఇట్లానే మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను నేనైతే, కానీ ఏమవుతుందో తెలీదు. అంటే అదొకటి లేజన్ కాదు, కానీ నార్మల్గా ఒక్కొక్కసారి టైం లేక అట్లా ఒక్కొక్కసారి కుకింగ్ బిజీలో అట్లా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను, తర్వాత మళ్ళీ నీట్గా సర్దుకుంటూ ఉంటా. సో అలానే ఇప్పుడు కూడా జరిగింది, కానీ ఈసారి మాత్రం డీప్ క్లీన్ చేయాలనే చేశాను. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఫ్రిడ్జ్లో ఏంటంటే అంతా క్లీన్ అయినాక బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది ఒక కప్లో తీసుకొని ఎక్కడైనా ఒక కార్నర్ సైడ్లో పెట్టేసేయండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేశాక ఫ్రిడ్జ్లో ఏదైనా సరే బ్యాడ్ స్మెల్ కానీ ఏదైనా స్మెల్ ఉన్నా ఏదైనా సరే
అది బేకింగ్ సోడా అనేది తీసుకుంటుందన్నమాట, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకే పెడితే చాలా బెస్ట్. సో ఈ చిట్కా అయితే ఫాలో అవ్వండి. అనంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా నా ఫేవరెట్ కాఫీ అయితే తాగాలనిపించింది. సో కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి అంటే పనంతా అయినాక మీ ఫేవరెట్ది తాగాలనిపిస్తుంది? నాకైతే నేను అంతేని ఏదైనా ఫేవరెట్ చేసుకొని తాగుతాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అండ్ క్లీనింగ్. ఇంకొకటి కర్రీ కూడా చూపించాను కదా. అలానే కంపల్సరీగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటా. స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్.